ఎక్కడ చూసినా కూడా పెట్రోల్, డీజిల్ సమస్యలు ఏర్పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ బంకులన్నీ కూడా మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఆహ్, తక్కువ మొత్తంలోనే పెట్రోలు, డీజిల్ దొరుకుతుందంటూ కూడా బోర్డులు పెట్టేస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా చాలా రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ప్రజలెవరూ కూడా భయపడకుండా చర్యలు తీసుకుంటున్నారు. సఫిషియంట్ స్టాక్ తెచ్చుకునే విధంగా కూడా ఇప్పటికే కూడా అధికారులందరూ కూడా ఇప్పటికే ఏజెన్సీలకు సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కీలక నిర్ణయాలు అంటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏజెన్సీలకు సంబంధించి పెట్రోల్ సంబంధించి ఏజెన్సీలకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక ఆసక్తికరమైనటువంటి ఘటన ఏంటంటే తిరుపతిలో ఒక పెట్రోల్ బంక్ యజమాని ఉచితంగా పెట్రోలు పంపిణీ చేయడం జరిగింది. గతంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేశాను. కరోనా సమయంలో కూడా ఎంతోమంది పేదలకి ఆదుకునే ప్రయత్నం చేశాను. బట్ అంటే ఇప్పుడు పెట్రోల్కి సంబంధించి ఎన్నో రకాల కష్టాలు ప్రజలు పడుతున్న నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా ఇలాంటి సందర్భంలో ఒక ఆదుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఆ వీడియో కూడా నేను పక్కన మీకు పోస్ట్ చేస్తాను, ఒకసారి చూద్దురు. సో ఆ రకంగా తాను ఎన్నో రకాల సేవలు చేయడం జరిగింది గతంలో. కాబట్టి ఇప్పుడు కష్టంలో ఉన్నటువంటి ప్రజలకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచనతో తను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయనకు ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ద్వారా పేదలకు అందరికీ అంటే ఎవరు వచ్చినా సరే ఒక రోజంతా కూడా పెట్రోల్ ఉచితంగా ఇవ్వాలి అని అంటూ కూడా 1 లీటర్ నుంచి 2 లీటర్ల వరకు కూడా ఆయన పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి తిరుపతి రూరల్ ప్రాంతాలు కావచ్చు, తిరుపతి నుంచి కూడా చాలామంది అక్కడ తనపల్లి వద్దకు వెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్ వద్ద పెద్ద మొత్తంలో బారులు తీరారు. అందరికీ కూడా ఎండలో వచ్చారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళకందరికీ కూడా ఆ పెట్రోల్ పట్టడం కానీ దాని తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక వాటర్ బాటిల్ ఇచ్చి అక్కడి నుంచి కూడా అంటే అక్కడ ఒక ఆసక్తికరమైన ఘటన ఏంటంటే డబ్బు చాలామందికి ఉంటుందండి. డబ్బు ఎంతో రకాలు సంపాదిస్తారు. బట్ అంటే ఆ సేవ చేసే గుణం రావాలి, ఆ సహాయం చేయాలనేటువంటి గుణం రావాలి. అది నేను చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేశాను అక్కడ. ఆయన కావచ్చు, ఒకవేళ నిజంగా మనకు సహజంగా మన ఇంట్లో ఉంటే మన పెద్దలు ఎవరైనా సరే ఇంట్లో భార్య కానీ పెద్దలు ఎవరైనా సరే అంటే ఒక స్థాయి వరకే దానం చేయాలంటారు. కానీ బట్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మామ, వాళ్ళ వైఫ్, వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకందరికీ అక్కడికి వచ్చినటువంటి ప్రతి 2 వీలర్ వ్యక్తికి, ప్రతి స్థానికులకి వాళ్ళందరినీ కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఆ లైన్లో నిలబెట్టడం కానీ వాళ్ళందరినీ అక్కడ చాలా నిలబెట్టి అక్కడ నుంచి పెట్రోల్ బట్టి దగ్గరుండి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూసి అక్కడి నుంచి ఒక పెట్రోల్ బట్టి పంపిస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్ రాజేష్ గారు. బాగా చేశారు మీరు. మేము దాదాపుగా గంటన్నర పాటు అక్కడ ఉన్నాము, చూసాము పరిస్థితి ఏంటని. సో నిజంగా అసలుకి ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆలోచన రావడం, అది ఒక రోజంతా అలాంటి పేదలకి అందరికీ ఇప్పుడు ఎంతమంది పేదలు అంటే పాపం కూలి చేసుకునే వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా అక్కడ బండ్లలో ఆగి దారిలో వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్లు చేసి మళ్ళీ పిలిపించుకుంటున్నారు. మేము కొంతమంది కాసేపు అక్కడ గమనిస్తే అక్కడ కొంతమంది మళ్ళీ కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి పట్టుకొని వెళ్తున్నారు, కాసేపు వెయిట్ చేసి కూడా. సరే అది వాళ్ళ పాపం, వాళ్ళ కష్టం. సరే ఏదైనప్పుడు కూడా ఎక్కడ కూడా దానికి ఏదో ఒక సిస్టమ్ అని, ఒక టోకెన్ అని, అంటే ఒక ఎక్కడ రిస్ట్రిక్షన్ అని ఇట్లంతా లేకుండా వచ్చిన ప్రతి బండికి క్యూలైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ప్రతి బండికి పెట్రోల్ బట్టి వాటర్ బాటిల్ ఇచ్చి పంపిస్తున్నారు. సో నేను అడిగాను ఎంత ఇవాళంతా అంటే ఎన్ని లీటర్లు మీరు పెట్రోల్ పంపిణీ చేయాలి? దాదాపుగా ఒక 7-8 వేల వాహనాలు వస్తాయి సార్, రావచ్చని అంచనా వేసుకున్నాము. కాబట్టి దాదాపుగా ఎట్లేదని అనుకుంటే ఒక్కొక్క వాహనానికి అంటే 2 వీలర్కి 1 లీటర్ అనుకున్నా కూడా రమారమేనే అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళు పంపిణీ చేశారు అనుకోండి. దాదాపుగా 7-8 వేలు అంటే దాదాపు ఒక 10,000 లీటర్ల పెట్రోలు ఆయన అందరికీ పంచాల్సిన అవసరం అక్కడ ఏర్పడింది. ఎంతమంది వచ్చినా పంపించాల్సిందే. ప్లస్ సఫిషియంట్ స్టాక్ ఉందా అంటే ఫుల్గా ఉంది సార్ స్టాకు. ఈరోజు అర్ధరాత్రి వరకు ఎప్పుడు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి అందరికీ మేము పంపుతాము అని చెప్పి ఆయన చాలా హ్యాపీగా చెప్తున్నారు. అసలుకి సహజంగా మనము ఇలాంటి పరిస్థితి, ఎందుకంటే ఎలక్షన్లు అయిపోతున్నాయి, ఇంకా అతి పెట్రోల్ డీజిల్ అయినా పెరుగుతుందేమో ఇట్లా రకరకాల భయంతో కూడా చాలామంది పెట్రోల్ పట్టుకుంటున్నారు. బట్ అంటే ఆయన మాత్రము పెట్రోల్ ఫ్రీగా ఇవ్వడం అనేది, పెట్రోల్ ఫ్రీగా పంపిణీ చేయడం అనేది
సూపర్ అసలకి. ఓకే రాజేష్ గారు, మీరు భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు, మరెన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అభినందనలు తెలుపుతున్నాం ప్రత్యేకంగా మీకు. ఆల్ ద బెస్ట్ అండి.